అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రేమ మాధుర్యం పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. మొదటిసారి నా వీడియోలను చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే, అంత తొందరపడితే ఎలా? మంచి చెడు నలుగురిని అడిగి తెలుసుకోవద్దా? ఇందాకనే ఫోన్ చేశారులే, మన అమ్మాయి వాళ్ళకంత బాగా నచ్చింది. మరి దీనికి సంతోషించక అలా చిర్రుబుర్రులాడుతారెందుకు? అమ్మ అంటూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను. అది చూసి నాన్న, రా బంగారు తల్లి రా, నువ్వు చెప్పింది నిజమేనే, మన బంగారం ఎవరికైనా ఎందుకు నచ్చదు అని నన్ను గారం చేశారు. అమ్మాయిని అలా పొగుడుతూ ఉండకపోతే అబ్బాయి వాళ్ళ గురించి వకాబు చెయ్యకూడదు. సరే, దీనికి ఏమి వచ్చినా ఆపలేము, నేను బయలుదేరుతున్నానురా అని నాన్న బయటికి వెళ్ళిపోయారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. అమ్మ నాన్న మళ్ళీ మాట్లాడుకుంటున్నారు అబ్బాయి గురించి. అందరూ మంచిగానే చెబుతున్నారు. కుటుంబానికి కూడా మంచి పేరు ఉంది, మంచి ఆస్తిపరులే, ఈడు జోడు బాగుంది. మరి దేని గురించి మీ ఆలోచన? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మొదటి చూపులకే మనెందుకు కంగారు పడాలి? ఇంకా మంచి సంబంధాలు వస్తాయేమో కదా. మీరు చెప్పింది వాస్తవమే, మరి ఆలోచించండి. ఆ మాటలు వినగానే నాకు దిగులు పట్టుకుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం వలన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి? మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. రేవంత్ వాళ్ళ ఇంటి నుండి కబుర్ల మీద కబుర్లు చేస్తూనే ఉన్నారు. మీ నిర్ణయం తెలపండి అని. నాకు తెలుసు ఇదంతా రేవంత్ పనే అని, కానీ నాన్నకి కోపం వచ్చి ఎక్కడ ఈ సంబంధం వద్దని చెబుతారేమో అని ఒక పక్క అనుమానం మొదలయ్యింది. అందుకే ఇలా లాభం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఒక కాగితం మీద ఇలా రాశాను. నాన్న, నాకు రేవంత్ నచ్చాడు, అతనితో పెళ్ళి నాకు సమ్మతమే అని వ్రాసి నాన్న కళ్ళద్దాల బాక్సు కింద పెట్టాను. 1 రోజు తర్వాత అమ్మ నా దగ్గరికొచ్చి, కాగితము పెట్టే ముందు నాకు చెప్పావా? ఏమైందమ్మా? నాన్న కోపగించుకున్నారా? చెత్త బుట్టలో పడేశాను. ఎందుకని చించేశావమ్మా? ఎందుకో మీ నాన్న ఎలా స్పందిస్తారోనని భయం పుట్టి చించేశాను. తర్వాత మీ నాన్న రేవంత్ విషయమై నాతో మాట్లాడుతూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అని అన్నప్పుడు రేవతికి ఇష్టమే అని నేనన్నాను. నీకెలా తెలుసు అని అడిగినప్పుడు నువ్వు రాసిన చీటీ గురించి చెబితే మీ నాన్న నమ్మలేదు. నా కూతురు అలా వ్రాయదే అని అన్నారు. అప్పుడు చించి పడేసిన కాగితం ముక్కలన్నీ ఒక చోట పేర్చి మీ నాన్న చదివారు. తర్వాత వారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అమ్మ చెబుతూ ఉంటే నాలో ఒకటే కంగారు మొదలయ్యింది. నాన్న ఏమనుకుంటున్నారో నా గురించి అని. ఈ బుద్ధి చీటీ పెట్టకముందుండాలి. ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఏం చెయ్యను? రేవంత్ మీదున్న ప్రేమ అలా చేయించింది. ఇలా నాలోనే ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాన్న రేవంత్కి నాకు పెళ్లి నిశ్చయించారు. ఆ రోజున ఆనందానికి అవధులు లేవు. పసుపు కుంకాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ రోజు రేవంత్కి నాకు ఎంతో అపురూపమైన రోజు. ఉంగరాలు మార్చుకున్నాము. కళ్ళతోనే ఎన్నో ఊసులు చెప్పుకున్నాము. బాసలు చేసుకున్నాము. మొత్తానికి సాధించావు బాస్ అని సుమ రేవంత్ పై చతురులు వేసింది. నాన్న అని కళ్ళతో సుమని మందలించాను. మూడం రావడం వలన పెళ్లి ముహూర్తం 3 నెలలు వాయిదా పడింది. ఒకరోజు రేవంత్ వద్ద నుండి ఉత్తరం వచ్చింది నాకు. అదే నా మొదటి ప్రేమ లేఖ. అందుకున్నాను. లేఖ ఆనందంగా రుచి చూశాను, ఆత్రంగా ఆస్వాదించాను. లేఖలోని పరిమళాలను ఎంతో బాగా రాశాడు. కవులకైనా సాధ్యమా ఆ వర్ణన అనిపించింది. అంత బాగా వ్రాశాడు. ప్రియా అని వ్రాద్దామంటే ఆ పదము సరిపోదనిపిస్తుంది. రేవతి అని సంబోధిద్దామంటే చిన్నదనిపిస్తుంది. ఇంకా ఏవేవో. మోడులాంటి ఈ జీవితంలోకి చిగురులా ప్రవేశిస్తావని, నీ కోసం చెకోర పక్షిలా ఎదురు చూస్తూ నీ రేవంత్ అని చాలా బాగా రాశాడు. ఉత్తరం చదువుతూ నాలో నేనే మురిసిపోయాను. రేవంత్ నాకు ఉత్తరం రాసిన విషయం నాన్నకి తెలిసి ఇలాంటివి పెళ్లికి ముందు నేను అనుమతించను అని ఖచ్చితంగా చెప్పేశారు. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి కదా. అందుకే ఏం చేస్తాను మరి? నా భావాలన్నీ కవితలు, ఉత్తరాల రూపంలో వ్రాసుకుని వాటిని భద్రపరుచుకున్నాను.
అయితే రేవంత్ రాసిన ఉత్తరాన్ని దొంగచాటుగా రోజు చదువుకున్నాను. ఎందుకంటే అదే నా మొదటి ప్రేమలేఖ కదా. మరి 3 నెలలు 3 యుగాలుగా గడిచాయి మా ఇద్దరికి. మొత్తానికి ఆ శుభతరుణం రానే వచ్చింది. మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువైపుల నుండి పెళ్లికి పిలిచిన అందరూ వచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అప్పగింతలు జరిగిపోయాయి. పంతులు గారు మాకు అరుంధతి నక్షత్రం చూపిస్తుంటే, రేవంత్ నా పక్కనే రేవతి నక్షత్రం ఉండగా మీరు మళ్ళీ వేరే చూపిస్తారేమిటి పంతులు గారు అని అనేసరికి అందరూ ఒక్కసారిగా పకపక నవ్వారు. సరదా మనిషే అని అనుకుని నేను నవ్వుకున్నాను. అందరూ అప్పగింతల సమయంలో ఏడుస్తారని విన్నాను, కానీ నాకేడుపు రాలేదు. బహుశా అదే ఊర్లో ఉంటానో లేక మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటున్నాననో మరి తెలియలేదు. మా నాన్నకు నేను ఏకైక కూతురిని అవడం వలన చిన్నాన్న కొడుకు తమ్ముడి స్థానంలో ఉండి చెయ్యవలసిన అన్ని కార్యాలు పూర్తి చేశాడు. హోమము చుట్టూ తిరుగుతున్నప్పుడు రేవంత్ నా వెనక నిల్చుని తన చేతులని నా నడుముకు ఇరువైపుల నుండి నా చేతుల కింద తన చేతులను ఉంచి హోమంలో పేలాలు వేస్తున్నప్పుడు రేవంత్ నాకు అత్యంత సమీపంగా రావడం అదే తొలిసారి. అతని బాహువులలో బందీని అయిపోయినట్లుగా అతని శ్వాస నాకు అత్యంత సమీపంగా తన చేతులు నా చేతులను తాకుతూ ఆ తొలి స్పర్శలో నన్ను నేను మైమర్చిపోయాను. పెళ్లిలో ప్రతి తంతుని ఆస్వాదించామిరూరము. అన్నీ ముగిశాక అత్తారింట్లో అడుగుపెట్టాను. అంతా కొత్తగా, గమ్మత్తుగా, బిడియంగా, ఏదో తెలియని కంగారు ఆవహించాయి నన్ను. ఒక్కసారిగా వ్రతము, రిసెప్షన్ అన్నీ చక్కగా జరిగాయి. అన్నట్లు అసలు విషయం చెప్పలేదు కదూ. మంచి ముహూర్తాలు లేకపోవడం వలన శోభనం 15 రోజులు వాయిదా పడింది. ఇక ఆ 15 రోజులు మా అవస్థలు చూడాలి. ఎదుట పడతాము, ఒక ముద్దాడుకుందాము, పెట్టుకోలేము. రేవంత్ నాకు దగ్గరగా వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నించడం, అంతనోలే ఏయ్ దూరం అని ఎవరో అరవడం. అంతే, బుంగ మూతి పెట్టుకుని రేవంత్ అక్కడి నుండి వెళ్ళిపోవడం. రోజు ఇదే తంతు. భలే నవ్వొచ్చేది నాకు రేవంత్ అవస్థ చూసి. లోపలే తమాయించుకున్నాను నవ్వుని. ఒక రోజైతే రేవంత్ నాతో రాత్రి అందరూ పడుకున్నాక ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా మేడ మీదకి రా రేవతి. అమ్మో నేను రాను రేవంత్, నాకు భయం. భయమెందుకు, నేనున్నానుగా. నువ్వున్నావనే నా భయం, ఏం చేస్తావో అని. ప్లీజ్ రేవతి, ప్లీజ్ రావా. సరే ప్రయత్నిస్తాను రావడానికి. ప్రయత్నం కాదు, తప్పకుండా రావాలి, ఎదురు చూస్తూ ఉంటాను. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇలా చాలాసేపు ఆలోచించాను. ధైర్యం చేసి వెళ్దామని లేచాను. నాకు తోడుగా మా మేనత్త నాతో కూడా మా అత్తగారింటికి వచ్చింది. నేను లేవడం గమనించి ఎక్కడికి అని అడిగింది. అంతే, ఒక్కసారిగా గుండె జారిపోయినట్లనిపించింది. ఏమీ లేదత్తా అని ఏదో చెప్పబోతుంటే నాకు తెలుసులేవే, అబ్బాయి రమ్మన్నాడు కదా అంది. నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా చూశాను. ఇవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళమేనే పిల్ల అని పడుకోమంది. అంతే, వెంటనే దుప్పటి కప్పుకొని పడుకుండిపోయాను. పాపం రేవంత్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడనుకుని పడుకుండిపోయాను. తెల్లారింది. స్నానము అన్నీ ముగించుకొని గదిలో నుండి బయటికి వచ్చిన నా కళ్ళు రేవంత్ని వెతుకుతూనే ఉన్నాయి. ఎక్కడా రేవంత్ జాడలేదు. నా మీద బాగా కోపం వచ్చినట్టుంటుంది అని అనుకుని వంటగదిలోకి వెళ్ళాను. అక్కడా లేదు. తర్వాత గమనిస్తే రేవంత్ నా చుట్టుపక్కలే తిరుగుతున్నాడు, కానీ నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకలా అని నాకు అనుమానం వచ్చి మొత్తానికి రేవంత్ని పట్టుకొని, విషయం ఏమిటి, ఎందుకు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? సారీ రేవతి, రాత్రి బాగా నిద్ర పట్టేసింది, మీదకి రాలేకపోయాను. పాపం నువ్వు నా కోసం వచ్చుంటావు కదా. నాకు కోపం వచ్చింది, కానీ వెంటనే నవ్వొచ్చేసింది. నేను నవ్వడం చూసి, రేవంత్ ఎందుకలా నవ్వుతున్నావు? నేను కూడా రాలేదు. అవునా, నువ్వు రాలేదా? అమ్మయ్య, నేనెంత కంగారు పడ్డానో తెలుసా అన్నాడు. మేమిద్దరం నవ్వు ఆపుకోలేకపోయాము. అంతలోనే ఎవరో వస్తున్న అలికిడి అయ్యేసరికి ఎక్కడి వాళ్ళం అక్కడే జారుకున్నాము. హోటల్లోకి వెళ్తే టేబుల్ కింద ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవడం, ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవడం, దొంగతనంగా కలుసుకోవాలనుకోవడం అన్నీ భలే గమ్మత్తుగా జరిగాయి ఆ 15 రోజులు. పెళ్ళి అయిన తర్వాత ప్రేమించుకోవడం, ఇది అందరికీ రాని అదృష్టమని నేను ఆనందించాను. మొత్తానికి మేమెదురు చూసిన రోజు రానే వచ్చింది.
అదేనండి మా శోభనం రోజు. నన్ను మా మేనత్త బాగా అలంకరించింది, చెవిలో ఏవేవో చెప్పింది. నాకవేమీ అర్థం కాలేదు. నా మనసు నిండా రేవంత్ నిండిపోయున్నాడు. పంతులు గారు వచ్చారు. దంపతి తాంబూలాలు ఇప్పించారు మా ఇద్దరి చేత. బంతులాంటూ ఆడించారు. ఏవేవో తతంగాలు జరిపించారు. మొత్తానికి మమ్మల్ని గదిలోకి పంపించారు. ఎందుకో తెలియదు, ఒక్కసారిగా సిగ్గు ఆవహించింది నన్ను. రేవంత్ నాకు దగ్గరగా వచ్చేసరికి నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ రేవంత్ నన్ను దగ్గరికి తీసుకుని నీ గురించి మీ వాళ్ళ గురించి చెప్పు అన్నాడు. ఇంకా అంతే, నా భయం బిడియం అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అల్మారాలో నుండి ఒక ఫైల్ తీసి రేవంత్ చేతిలో పెట్టాను. ఏమిటిది అన్నట్లు రేవంత్ నా వైపు ప్రశ్నగా చూశాడు. తొలి రాత్రి బహుమతి అని మెల్లగా చెప్పాను. నీకు చేరువలోనే నా మదిలోని భావాలు అక్షర రూపంలో రాసి లేఖలుగా వ్రాసుకొని ఇన్నాళ్ళు నా దగ్గరే పదిలంగా దాచుకొని నీకు ఇస్తున్నాను. వీటిని ప్రేమ లేఖలనుకుంటావో నా మనోసుమాననుకుంటావో నీ ఇష్టం. ఇది నా మొదటి ప్రేమలేఖ అని వివరించాను. వాటిని అందుకొని చదివాడు. ఎంత బాగా వ్రాసావు అని నా పెదవులపై తొలి ప్రేమ సంతకం చేశాడు. అది మొదలుకొని తెల్లవారు మాట్లాడుకునే ఉన్నామిద్దరం. అలా ఎప్పుడు పడుకున్నామో మాకే తెలియదు. మనసులు కలిసిన తర్వాత, మాటలు కలిసిన తర్వాత తనువులు ఏకమయ్యాయి. రేవంత్ కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయాను. మా అనురాగ బంధాన్ని చూసిన అందరూ మీది మేనరికమా, ప్రేమ వివాహమా అని అడుగుతున్నారు. ఏమి చెప్పాలో అర్థం కాక మాలో మేమే నవ్వుకుంటున్నాము. మధురమైన ప్రేమకు సాక్షిగా ముడిపడిన మా అపురూప బంధం పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహ బంధం కదా మరి. ఈ కథ ఇక్కడితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన ప్రవీణ మోనంగి గారికి మన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.